నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంజనేయ స్వామి పేరు తలుచుకోగానే రామభక్తి, వీరత్వం, జ్ఞానం మూర్తిభవించిన దైవంగా మన ముంగిట సాక్షాత్కారమవుతాడు. సాక్షాత్తు శివుని అంశతో జగద్రక్షణకై అవతరించిన మూర్తి ఆంజనేయుడు. అలాంటి ఆంజనేయుడు శౌర్యానికి, ధైర్యానికి, యశస్సుకి, సేవా తత్పరతకు, ధర్మానికి, వినయానికి, జ్ఞానానికి, యోగానికి ఇలా ఎన్నో సుగుణాలకు ప్రతీక. అందుకే వాయునందనుణ్ణి శ్రీరామునితో సమానంగా ఊరూరా ప్రతిష్ఠించుకుని భక్తితో మనం ఆరాధిస్తున్నాం. హనుమాన్ సన్నిధి లేని గ్రామం ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఆ పరంపరలోనిదే తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో నెలకొన్న శ్రీ జంబి హనుమాన్ ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్ష హంతారం వందే లంకా భయంకరం. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల సకల భయాలు దూరమై సమస్త ఆనందాలు చేకూరతాయి. శ్రీరామ భక్తునిగా, దాసాంజనేయ స్వామిగా, శ్రీరామదూత హనుమ, శ్రీరామకార్య జయమారుతిగా హనుమంతుడు ఆర్మూర్లో నెలకొని ఉన్నాడు. నవనాథపురంగా పురాణ ప్రశస్తిగాంచిన ఈ ఆర్మూర్ పట్టణంలో స్వామి సన్నిధిగా అనాదిగా అలరారుతోంది. సిద్ధులగుట్టగా ప్రఖ్యాతిగాంచిన పర్వతశ్రేణి పాదపీఠంలో నల్లరాతి కొండల సమాహారంలో ఈ ఆలయం నెలకొని ఉంది. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. శ్రీరాముడి ఆజ్ఞ మేరకు సీతాన్వేషణకు హనుమ దక్షిణాభిముఖంగా బయలుదేరతాడు. అంజనానందుడు ఆకాశ మార్గాన లంకా నగరానికి వెళుతున్న సందర్భంలో మైనాకుడు అనే పర్వతం స్వామికి తారసపడింది. నా శిఖరం మీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకో, నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని మైనాకుడు వాయుపుత్రుణ్ణి అభ్యర్థించాడు. హనుమ మైనాకునితో ప్రియంగా మాట్లాడి ఆప్యాయంగా మైనాకుని ఆతిథ్యాన్ని స్వీకరించి శ్రీరామకార్య జయం కోసం కొన్నాళ్లు ఆ పర్వతంపైనే తపమాచరించాడు. ఆ మైనాక పర్వతం ఈ పర్వత శ్రేణేనని చెబుతారు. ఈ ఆలయ వైభవ ప్రాభవానికి తగినట్టుగా గదాయుధధారి అయిన అభయాంజనేయ స్వామివారి భారీ విగ్రహాకృతి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. సిద్ధులగుట్టగా పిలిచే ఈ మైనాక పర్వతంపై నల్లటి రాళ్లు అమరిన వైనం ప్రకృతిలోని విలక్షణతకు అద్దం పడుతుంది. కళానురంజకంగా ఎవరో ప్రత్యేకంగా ఏర్చి కూర్చినట్టు ఈ కొండపై బండరాళ్లు అమరి ఉంటాయి. ఈ పర్వత సానువుల్లోనే జంబి హనుమ దివ్య సన్నిధి అలరారుతోంది. హనుమ దాస్య భక్తికి సమున్నత నిదర్శనం. ప్రభు, దేహ దృష్టితో మీకు దాసుడను, జీవ దృష్టితో మీ అంశాన్ని, ఆత్మదృష్టితో మీరే నేను అని శ్రీరామునితో స్వయంగా పేర్కొన్నాడు. రామభక్తి తత్పరతకు హనుమ మూర్తిభవించిన స్వరూపం. ఆంజనేయ స్వామి అన్ని రూపాలలో, రామభక్తాంజనేయ స్వామి అత్యంత సహజ రూపాలలో భక్తాంజనేయ స్వామి ఆకృతి ప్రసిద్ధమైంది. ఈ స్వరూపంలో స్వామి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జంబి ఆంజనేయ స్వామిగా వర్ధిల్లుతున్నాడు. జంబి అనే పదం జమ్మి నుంచి ఏర్పడింది. జమ్మి వృక్షం క్రింద తపస్సు ఆచరించి రామానుగ్రహాన్ని పొందిన హనుమ కాబట్టి ఈ క్షేత్రంలో వెలసిన మారుతిని జంబి హనుమాన్గా వ్యవహరిస్తున్నారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయునికి అత్యంత ప్రియమైన పేరు రామభక్త హనుమ. ఆ రూపంలోనే ఆర్మూర్ సిద్ధులగుట్టలోని ఆలయంలో నెలకొని ఉన్నాడు. సింధూరాలంకృతంగా ముకుళిత హస్తాలతో రామనామ జప తత్పరునిగా స్వామి దర్శనమిస్తున్నాడు. కొండ గుహలో ఉన్న ఈ ప్రధాన మందిరంలో స్వామి విగ్రహం దివ్య తేజస్సును సంతరించుకుని ఆకర్షణీయంగా ఉంటుంది. నిత్యము స్మరించు మారుతి నామం సత్యము హరించు సంకటజాలం మనసా వచసా కర్మల సహితం మనసా వచసా కర్మల సహితం మానక భజించు పావని చరణం. మైనాకునికి దర్శనమిచ్చి అతడి ఆతిథ్యాన్ని స్వీకరించి తన కార్యజయం కోసం
తన సంకల్పం జయప్రదంగా నెరవేరాలని హనుమ శ్రీరామ కరుణ కోసం ఇక్కడ తపస్సు చేశాడని స్థల పురాణం తెలియచేస్తోంది. తన ప్రభువును భక్తిపూర్వకంగా సేవించడం, రాముని పట్ల సదా కృతజ్ఞత కలిగి ఉండడం, రామకార్యాన్ని సఫలం చేయడానికి తన జీవితాన్ని తునప్రాయంగా సమర్పణ చేయడమనేవి దాసాంజనేయ స్వామి వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమయ్యే ముఖ్యాంశాలు. ముకుళిత హస్తాలతో సదా రామ ధ్యాన తత్పరుడైన దాసాంజనేయ స్వామి మూర్తి గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తోంది. తిరునామాన్ని దాల్చి రజత కవచ మకర తోరణయుక్తంగా స్వామి దివ్య కళలతో అలరారుతుంటాడు. స్వామికి చెంతని కార్యసిద్ధిప్రద విఘ్నేశ్వరుడు, స్వామికి అభిముఖంగా శివలింగేశ్వరుడు నెలకొని ఉంటారు. రుద్రాంశ సంభూతుడైన హనుమ తన రూపానికి మూలకారకుడైన శివమహాదేవుణ్ణి నిరంతరం సేవిస్తోన్న రీతిలో ఇక్కడ ప్రకటితమై ఉంటాడు. మహాతేజోవంతమైన రుద్రుని అంశగా హనుమ ఆవిష్కారం కావడం వల్ల తాప ఉపశమనానికి స్వామికి తమలపాకులతో పూజలు నిర్వహిస్తారు. నీవెవరివి అని హనుమను ఎవరైనా అడిగితే తాను శ్రీరామ దాసుణ్ణి అని, ఎంతటి అసాధ్యమైన కార్యాన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకున్నని ఆంజనేయుడు పేర్కొన్నాడు. దాసభక్తికి నిలువెత్తు రూపమైన ఆంజనేయుడు అక్షరాల అదే రూపంలో ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నాడు. నవనాథులకు భక్తి సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. హనుమ నెలకొన్న ఈ సిద్ధుల గుట్టపైనే నవనాథ భక్తులు యోగ దీక్ష వహించారని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ కలియుగ ఆరంభం నుంచి ఈ పర్వత సానువుల్లో హనుమ ఆలయం వర్ధిల్లుతోందనడానికి అనేక ఆధారాలను విశ్లేషిస్తారు. నవనాథ పురాణం ప్రకారం గోలక్నాథుడు, మత్స్యేంద్రనాథుడు, మేఘనాథుడు వంటి నవనాథ భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపోదీక్ష నిర్వహించుకున్నారని ప్రతీతి. నవనాథులు ఇక్కడ తపస్సు చేసుకుని తరించారు కాబట్టి ఈ ఆర్మూరుకు నవనాథపురమనే పురాణనామం ఏర్పడింది. ఇప్పటికీ ఈ ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. మానసిక స్వాంతన చేకూరి అవ్యక్తమైన భావనకు భక్తులు లోను కావడం ఈ క్షేత్ర మహిమా విశేషంగా భక్తులు భావిస్తారు. కార్య విజయానికి హనుమ సూచిక. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, జరగవనుకున్న వ్యవహారాలు శుభప్రదంగా జయప్రదంగా కొనసాగడం హనుమ కృపవల్లే సాధ్యం. శ్రీరాముని బాణంలాగా లంకలోకి దూసుకువెళతాను, సీతమ్మ జాడ కనిపెడతాను, రామాజ్ఞ ప్రకారం నా రామునికి ఆనందాన్ని కలిగిస్తానంటూ హనుమ తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాడు. అలాంటి హనుమను ఈ ఆలయంలో జమ్మి హనుమగా ఆరాధిస్తారు. పాండవులు తమ అజ్ఞాతవాసానికి ముందుగా తమ అస్త్రశస్త్రాలను ఓ జమ్మి చెట్టు మీద ఉంచి విరాట్రాజు కొలువులో అజ్ఞాతవాసానికి ఉపక్రమించారు. సరిగ్గా విజయదశమి నాడు పాండవులు విజయులై కార్యసిద్ధిని పొందారు. అందుకే జమ్మి చెట్టు విజయానికి సంకేతం. సమీవృక్షాన్ని విజయదశమి నాడు ఆరాధించడం వల్ల ఆ సంవత్సర పర్యంతం ఆ వృక్షాన్ని పూజించిన వారికి సకల విజయాలు చేకూరతాయి. ఆర్మూర్లోని జంబి హనుమాన్ దేవాలయంలో భారీ జమ్మి చెట్టు నెలకొని ఉంటుంది. నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల నుంచే కాక మహారాష్ట్ర నుంచి కూడా విజయదశమి నాడు ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. జమ్మి హనుమాన్ని దర్శించుకుని శమీ వృక్షాన్ని పూజించుకుని ఆ వృక్ష పత్రాలను బంగారంగా వ్యవహరిస్తూ తమ నెలవులకు తీసుకువెళతారు. ఆ శమీ పత్రాలను పెద్దలకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని అందుకుంటారు. మిగిలిన శమీ పత్రాలను తమ ధనం నిల్వ చేసుకునే బీరువాల్లో దాచుకుంటారు. దీనివల్ల ధన సమృద్ధి ఏర్పడుతుందని భక్తుల విశ్వాసం. హనుమ తనకు తానుగా విజయానికి సంకేతమైతే జమ్మి వృక్షం కూడా జయానికి సూచిక. కాబట్టి అన్ని విధాలా ఈ ఆలయం జయసిద్ధి, కార్యఫలసిద్ధి క్షేత్రంగా అలరారుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలోని అశ్వత్థ నారాయణ వృక్షంగా వ్యవహరించే రావి, వేప వృక్షాల సముచ్చయం కూడా ఉంటుంది. భక్తులు ఈ వృక్షాలకు సభక్తికంగా ప్రదక్షిణలు చేస్తారు. ఆర్మూర్లోని భక్తాంజనేయ స్వామివారి దర్శనం వల్ల భక్తులకు మనోనిబ్బరం ఏర్పడుతుందని భావిస్తారు.
సీత జాడను తెలుసుకుని రామునికి ఆనందాన్ని కలిగిస్తానా లేదా అనే సంశయం హనుమకు ఈ ప్రాంతంలోనే తొలగిందని క్షేత్రపురాణం తెలుపుతోంది. తాను ధైర్యంగా లంకకు వెళతాను, రామకార్యాన్ని జయప్రదం చేస్తాననే దృఢ సంకల్పాన్ని హనుమకు ఈ సిద్ధుల గుట్టపైనే ఏర్పడింది. జీవన గమనంలో ఏర్పడే సకల దురితాలు తొలగాలంటే జంబి హనుమాన్ దర్శనం చక్కటి తరుణోపాయంగా చెబుతారు. గుహాలయంగా విలసిల్లే జంబి హనుమాన్ క్షేత్రానికి మహాదేవుడు క్షేత్రపాలకునిగా వ్యవహరిస్తున్నాడు. జమ్మి వృక్ష ఛాయలో మహాదేవుని వర్ణరంజిత విగ్రహం నెలకొని ఉంటుంది. ఈ జమ్మి వృక్షం క్రిందే స్వామి లింగమూర్తిగా నందీశ్వరుని సహితంగా కూడా విలసిల్లుతున్నాడు. జయదేవ జయదేవ జంబి హనుమంత, మాకు అండగా నిలిచి కాపాడి రక్షించు శ్రీ హనుమంత, నీవే అంతా అంటూ భక్తులు జంబి హనుమాన్ని నోరారా కీర్తిస్తారు. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ఏదయ్యనీ అభయహస్తం ఏమాయనీ శక్తి శౌర్యం నీ జాలి కోసమని నేత్రం చేస్తోంది అశ్రు అభిషేకం. అప్రమేయ పరతత్వ స్వరూపుడు శ్రీ హనుమంతుడు. గుణ మహిమ రూపాల సమ్మేళన రూపుడు. ఆదర్శ భావాల ఆరాధ్యనీయ అంశాల మేళవింపు సుందర ఆంజనేయుడు. భక్తాంజనేయునిగా నమ్మి కొలిచిన భక్తులకు భవభయాల్ని హరింపచేసి భవ్యంగా వారిని సంరక్షిస్తాడు. ఆ స్వామి కృప కరుణ మనపై నిరంతరం ప్రసరించాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. Thank you.